అతి ప్రధానమైనటువంటిది ఒకే ఒక విషయం. వాసవశెట్టి సుభాష్ గారు గెలిచినప్పటి నుండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముగ్గురు కూడా ఎల్లప్పుడూ విషయం చెబుతూనే ఉన్నారు. దాంట్లో మొదటగా ఈ గెలిచిన 2వ నెలలోనే ఎర్రపోతవరం కేగంగౌర మండలం ఎర్రపోతవరం గ్రామంలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల దండ వేయించింది. అసలు ఎవరు? పిల్లి సూర్యప్రకాష్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా చాలా మంచివారు, కూటమి నాయకులే తప్పులు చేసి మా మీద అసత్య ఆరోపణలు చేస్తారని అన్నారు. దీని ఒక్కదానికి సమాధానం చెప్పండి. అసలు అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల దండ వేసి అక్కడ చెడు రాతలు రాసి ఆ మెల్లో కట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుకొండ అతని పేరు స్వామినాయుడు, కోరుకొండ స్వామినాయుడు, అలాగే పిల్లి రామరావు. వీరు ఇతరులండి, ఒక ఎస్సీ క్యాండిడేట్, ఒక వాళ్ళిద్దరూ కూడా కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అదే టైంలో ఇమీడియట్ గా పోలీసు వారు స్పందించి వారిని జైలుకి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అప్పుడు ఆ పోరాటం కూడా మీకంటే ముందు మేమే వచ్చి కూటమి నాయకులందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి నేరస్తుల్ని పట్టుకునే వారు కూడా మేము మా పోరాటాన్ని ఆపలేదు. మరి ఆ సంఘటన వెనక ఎవరున్నారు? వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మరి మీరు నిజాయితీ పనులు అంటారేంటి? ఒకటా రెండా ప్రతి అనుక్షణం కూడా ఈ నియోజకవర్గంలో అలజడి సృష్టించడానికి మీరు మీ కార్యకర్తలు పనిచేస్తూనే ఉన్నారు. తర్వాత గుండు సున్నా అంటే నీవు ఏమీ లేదు, నీవు చేసేటువంటి పని లేదు, నీ మొత్తం ఇక్కడ అంతా నీ గుండు సున్నా అన్నారు. ఒకటి పిల్లి సూర్యప్రకాష్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటల్లో అందరికి కూడా అభద్రతా భావం అనేటువంటిది కనిపించింది. ఏంటంటే ఇక్కడ సంఘటన జరగగానే ఎక్కడో రాజమండ్రిలో ఉన్నటువంటి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు మాట్లాడుతూ, మండపేటలో ఉన్నటువంటి తోటతిరుమతి గారు ద్రాక్షారాం వచ్చి డైరెక్ట్గా మాట్లాడటం ఈయనకి భయం వేసింది. ఎందుకంటే 2029లో వీళ్ళు ఇరువుల్లో ఎవరో ఒక నాకు పోటీ వస్తారేమో, నా పని గుండు సున్నా అయిపోతుందేమో అనేటువంటి ఒక భయము ఆయన అంతరాత్మలో కలగబట్టి అప్పటికప్పుడు నిద్ర నుంచి తేరుకుని ఎవరున్నారు అని అంటే మంత్రి గారి మీద ఒక మాట మాట్లాడితే మళ్ళీ నేను వెలుగులోకి వస్తానని చెప్పి, నువ్వు శాఖాపరంగా గుండు సున్నా అయిపోయావు, నువ్వు ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలన్నా. ఇది కేవలం ఆయన మనసులోంచి వచ్చినటువంటి మాటలు కాదు, అటు వేణుగోపాలకృష్ణ గారిని తోట తిరుమతులు గారిని చూసి భయపడి వచ్చినటువంటి మాటలు ఇవి. రేపు ఈయన గల్లంతా ఈయన జీవితమే గుండు సున్నా అయిపోతుంది ఏమన్నటువంటి ఒక భయం. ఎక్కడ అభివృద్ధి లేదండి. గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ పార్టీ ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని పాలించింది. రండి, 5 సంవత్సరాల కాలంలో మీరు 2 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ 18 నెలల్లో మేము 175 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసామని గంటాపద గుండె మీద చేసి చెప్పగలుగుతాం. గత 5 సంవత్సరాల పాలనలో ఈ యొక్క పంచాయతీలకు 1 రూపాయి కూడా మీరు ఇచ్చారా? పంచాయతీలకు నిధులు పడగానే మీ జగన్మోహన్ రెడ్డి దొంగలా కాజేసినటువంటి పరిస్థితి. ఈ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తారో మీరు కళ్ళతో చూస్తూ ఉండి అవాస్తవాలు పలుకుతూ మంత్రి గారిని రాజీనామా చేయమంటారా? అలాగే ఆగమ శాస్త్రం ప్రకారంగా జరగలేదు, దీని మీద ఆర్టీఓ గారికి మేము ఫిర్యాదు చేసాం, మేము అలాగే మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మేమందరం కూడా కంప్లైంట్ చేస్తాం, దీని మీద దర్యాప్తు చేయమని అనేసాను. ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, దేవాదాయ శాఖ నెట్వర్క్ ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా వీరిద్దరు ఆధ్వర్యంలో అక్కడ నిర్ణయం తీసుకుని అక్కడ ఆగమ శాస్త్రం ప్రకారంగా తెల్లారితే మళ్ళీ అక్కడ అరిష్టం వస్తుందని చెప్పి ఆ యొక్క శివలింగ ప్రతిష్ట అనేటువంటి చేయడం జరిగింది. ఇది మీకు తెలుసు. కానీ ఏదో ఒక రూపంలో సుభాష్ గారి మీద ఈ కూటమి నాయకుల మీద విషం కక్కాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మీరు చేస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి ప్రతి పనిని రామచంద్రపురం నియోజకవర్గం నుండి ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏదో రీతిలో వాళ్ళు ధ్వంసం చేయడమో లేకపోతే వాళ్ళు చెప్పులు దాన్ని వేసి ఆ కూటమి నాయకుడిని నెక్కేసి సుభాష్ గారిని బ్లేమ్ చేయడానికి ముఖ్య ఉద్దేశంతో మీరందరూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తర్వాత
శీలం వీరభద్రరావు గారు వాళ్ళ అన్నయ్య శీలం శ్రీను అనేటువంటి వ్యక్తి కొట్టేశాడు. వాళ్ళ అన్నయ్య తెలుగుదేశం పార్టీ క్రియాశీలక అభ్యర్థి అని చెప్తున్నారు. మాకు తెలిసింది ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కానీ శీలం శ్రీను అనేటువంటి ఆయన వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఆయన వైఎస్ఆర్ పార్టీ నాయకులు అవడం వల్ల మళ్ళీ రామచంద్రపురంలో సుభాష్ గారి యొక్క క్రెడిట్ పెరుగుతూ ఉంది. ఆయనకి ఏదో రకంగా చెడు తీసుకురావాలని ఉద్దేశంతో మీ యొక్క ప్రోత్సాహంతో ఆ శీలం శ్రీను అనే వ్యక్తి ఆ యొక్క శివలింగాన్ని భద్రపడడం జరిగిందని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఘంటాబద్ధంగా అనుకుంటూ ఉన్నారు. ఇది అప్పుడు ఈ 18 మాసాల్లో అక్కడ అంబేద్కర్ విగ్రహం, ఇక్కడేమో శివలింగం. ఇదంతా కూడా మీ యొక్క కుట్రలో భాగంగానే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అందుకనే ఎక్కడెక్కడో ఉండి రాజమండ్రిలో ఉన్నప్పుడు, మండపేటలో ఉన్నప్పుడు ఎక్కడుండి మీరు అనుక్షేమ సుభాష్ గారిని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. జాగ్రత్త, గుండు సొమ్ము అయిపోయేది ఆయన కాదు, ఆయన మనసు ఉంటే ఆయన రాజమండ్రి నుంచి వచ్చి ఆయన మండపేట నుంచి వచ్చి మీరు ఈయన మీకు ఏదో ఒక రోజున గుండు సొమ్ము చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆరోపణ, నిజ నిర్ధారణ ఖచ్చితంగా మీరు అన్నీ గ్రహించి ఆరోపణ చేస్తే బాగుంటుందని పిల్లి సూర్యప్రకాష్ గారికి తెలియజేస్తూ నమస్కారం.